జానకి శ్రీను దగ్గరకు వచ్చి రామలక్ష్మితో నీ పెళ్ళనగానే నా వల్ల కాదు అని వచ్చేసావు, మాకు నువ్వు తప్ప వేరే దారి లేదు సీనయ్య అని చెప్పి జానకి ఏడుస్తూ ఉంటుంది. మరోపక్క రఘురామ్ కూడా రామలక్ష్మితో మాట్లాడుతూ ఉంటాడు. అమ్మ రామ, నీ మాట వినే కదా శౌర్యతో నేను పెళ్ళి కొప్పుకున్నాను. నువ్వు చెప్పావనే కదా తనని ఇల్లరికం రమ్మని అడిగాను. కానీ వాళ్ళు మాకు ఈ సంబంధమే వద్దంటూ వెళ్ళిపోయారు. అందరిలో తలదించుకునేలాగా చేశారని చెప్పి రఘురామ్ అంటూ ఉంటాడు. బావతో నీ పెళ్ళి జరగడం, బావ లాంటి భర్త నీకు రావడం నిజంగా నీ అదృష్టం. అందుకే మా మాట విని తల వంచుకొని తాళి కట్టించుకుంటావో, లేదంటే ఊర్లో జనాల మాటలకు మమ్మల్ని తలదించుకునేలాగా చేస్తావో నీ చేతుల్లోనే ఉందని చెప్పి రఘురామ్ అంటూ ఉంటే, మరోపక్క జానకి శ్రీనుతో నువ్వు ఈ పెళ్ళి కాదంటే రామ బతుకు ఏమైపోతుందో, మీ మామయ్య పరువు ఏమైపోతుందో అగమ్య గోచరంగా ఉంది. నువ్వు కాదంటే మాకు మరొక దిక్కు లేదు శ్రీనయ్య, ఎలాగైనా ఈ పెళ్ళి కొప్పుకుంటూ జానకి శ్రీను కాళ్ళ మీద పడబోతూ ఉంటుంది. ఇక శ్రీను అయ్యో అత్తయ్య ఏంటిది అని చెప్పి జానకి మాటలకు బాధపడుతూ ఏం నిర్ణయం చెప్పాలో అర్థం కాక అలా తనలో తాను బాధపడుతూ ఉంటాడు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.